ఈరోజు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీ నేతలు హైదరాబాదులోని ఏబిఎన్ ఆఫీసును ముట్టడించారు. ఏబిఎన్ ఆఫీసు ముందు వాళ్ళు ధర్నాకు దిగారు. ఏబిఎన్ ఆఫీసు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రులంతా నిరసనకు దిగారు. కారణం ఏంటంటే మొన్న రాధాకృష్ణ తన న్యూస్ ఛానల్లో వీకెండ్ రిపోర్ట్ను ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతలపై వైఎస్ఆర్సీపీ మహిళలపై చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తమ పెళ్ళాలను వదిలేయమంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వదిలేస్తారు. వాళ్ళ భార్యలను సొంత చెల్లెలుగా భావించి వాళ్ళు వదిలేసి పెళ్ళాలకి మరో సంబంధమైన చూస్తారు అనే మాట నీచంగా మాట్లాడిన రాధాకృష్ణ నీచ జర్నలిజానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళ మాజీ మంత్రులు, ఆ మహిళలు అందరూ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ ఆఫీసును చుట్టుముట్టి నిరసన చేపట్టడం జరిగింది. ఇందుకు రాధాకృష్ణపై మాజీ మంత్రులు మరియు వాళ్ళ నాయకులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. నువ్వు మహిళలపై మాట్లాడుతున్న నీచ మాటలు మేము ఎప్పటికీ సహించము. నీ మాటలకి ప్రతిగా మేము నీ ఆఫీసు ముందు ధర్నా చేస్తాము, నీ ఆఫీసును చుట్టుముడతాము. నువ్వు ఇదేలాగా ముందుకెళ్తా ఉంటే భవిష్యత్తులో నీపై పరువు నష్టం దావా కూడా వేస్తాము, పరువు నష్టం కేసు వేస్తాము, న్యాయస్థానాల మెట్లు ఎక్కుతాము మేము. నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేము. నిన్ను కోర్టు మెట్లెక్కిస్తాము. ఏమనుకుంటున్నావు నువ్వు? అదే నీ భార్య, నీ చెల్లి, నీ తల్లిని మాట్లాడితే నువ్వు గమనుంటావా? నువ్వు సహజీవనం చేస్తున్న నీ లవర్తో ఇదే విధంగా మాట్లాడితే ఆమెకు చెప్పు, ఆమె నువ్వు మాట్లాడిన మాటల్ని ప్రోత్సహిస్తుందేమో, నువ్వు మాట్లాడిన మాటల్ని ఆమె మంచిదంటుందేమో అంటూ ఏబిఎన్ రాధాకృష్ణకు గట్టిగా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ విశ్లేషణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి. ప్రజా సమస్యలపై నువ్వు విశ్లేషణ చేయాలి, కానీ నువ్వు నోటికొచ్చింది మాట్లాడుతాను, వ్యక్తిగత విమర్శలు చేస్తాను, వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలను నేను కించపరుస్తాను అంటే లోకం ఒప్పుకోదు, ఎవరూ కూడా ఒప్పుకోరు. నువ్వు మాట్లాడుతున్న మాటల్ని కడిగి పారేస్తారు ఎవరైనా కానీ. ఇటువంటి నీచ ఎల్లో జర్నలిజాన్ని ఎవరూ కూడా ప్రోత్సహించరు. ఎందుకు ప్రోత్సహిస్తారు? ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి, మీకు కుటుంబాలు ఉంటాయి. మీరు గమనుంటారా? మీ ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడితే చెప్పండి, మీ ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడితే మీరు గమనుంటారా? జగన్ ప్రతిపాదించిన మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను రాజధానిగా ప్రకటించండి. తీర ప్రాంతం ఉంది, నేషనల్ హైవే ఉంది. అమరావతి రాజధానిలో లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టేదానికన్నా అందులో 10% పెడితే చెన్నై, బెంగళూరు కన్నా గొప్ప రాజధాని అవుతుంది అని జగన్ ప్రతిపాదించాడు. ఆయన ప్రతిపాదించిన మాటలకి మీరు దానికి ఏదైనా ఉంటే కౌంటర్ వేయవచ్చు, అది వీలు పడదు అని చెప్పచ్చు. అంతేగాని నోటికొచ్చినట్లు మాట్లాడతారా? 2015లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పాడు, మీరు ఏం ప్రచారం చేస్తున్నది ఈరోజు? ఆ రోజు 30,000 ఎకరాలలో ప్రభుత్వ భూమి ఎక్కడైనా సరే మీరు రాజధాని ఏర్పాటు చేస్తామంటే మేము అందుకు సమ్మతం అని జగన్మోహన్ రెడ్డి చెప్తే అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, ఈరోజు ఒప్పుకోలేదు, మాట మారుస్తున్నాడు అని దుర్మార్గమైన ప్రచారం చేస్తారా? పచ్చటి 3 పంటలు పండే భూమిని పర్యావరణాన్ని నాశనం చేస్తూ 50,000 ఎకరాలు సేకరించి మళ్ళీ 50,000 ఎకరాలు ఆ రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగకుండానే మళ్ళీ 50,000 ఎకరాలు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. పచ్చటి 3 పంటలు పండే భూమిని నాశనం చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టి బలవంతాన నయాన్నో భయాన్నో లాక్కుని ఆ రైతులకు న్యాయం చేయకుండా ఈ చేతిలో చిల్లి గవ్వలేదంటూ, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ దుష్ప్రచారం, చంద్రబాబు గారే ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని దుష్ప్రచారం చేస్తూ ఈరోజు లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రజాధనం అంతా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామంటూ ప్రజాధనాన్ని అంతా అమరావతిలో కుమ్మరిస్తూ
నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచుతూ ₹1కి 100 రూపాయలు అక్కడ దుబారా ఖర్చు పెడుతూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ మీ వ్యాపారాల కోసం వ్యక్తిగత లాభాల కోసం మీరు చూస్తున్నారు తప్ప తక్కువ పెట్టుబడితో అప్పులు లేకుండా ఒక మంచి రాజధాని ఎన్నుకోండి అయ్యా అంటే దానికి మాత్రం దుష్ప్రచారాలు చేస్తారు. ప్రశ్నించిన వాళ్ళపై దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు, నీచమైన మాటలు మాట్లాడతారు. ఒక విశ్లేషణ విమర్శనాత్మకంగా ఉండాలి, దానికి గొప్పగా ఉండాలి. విశ్లేషణ చేస్తే రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాలు ఆ విశ్లేషణలో ఉండాలి. సచివాలయం కోసం 6,600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పక్క రాష్ట్రంలో 600 కోట్లు సచివాలయాన్ని కడితే మీరు 6,600 కోట్లకి పర్మనెంట్ సచివాలయం పేరుతో కడుతున్నారు. ఆల్రెడీ టెంపరీ సచివాలయం పేరుతో 1,150 కోట్లు దుబారా చేశారు. ఇదేనా ప్రజలకు న్యాయం చేయడం అంటే? విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు, మావిగన్ మీరు ఆలోచించండి రాజధానిగా అని జగన్మోహన్ రెడ్డి అన్న మాటలకి మీరు వైసీపీ నేతలపై మహిళలపై నీచపు మాటలు మాట్లాడుతూ మీరు విశ్లేషణ చేస్తారా? తప్పు కదా ఇది.